అబ్బబ్బా! ఈ స్కూల్లు, కాలేజీలు స్టార్ట్ అయినప్పటి నుంచి ఉదయమేమో టైం ఉండదు. బ్రేక్‌ఫాస్ట్ అని చెప్పి, లంచ్ అని చెప్పి బాక్స్‌లకి అటు ఇటు హడావుడి ఫుల్ అవుతుంది కదా! అందుకే మీకోసం ఆలు పరోటా తీసుకొచ్చాను. టైం తక్కువ ఉన్నప్పుడు ఇంట్లో పిల్లలు ఏదైనా టేస్టీగా కావాలి అంటున్నారా? అయితే ఈ ఆలు పరోటా మీకోసమే. బయట గోల్డెన్ కలరు, లోపల బంగాళాదుంప మసాలాతో ఫుల్‌గా ఉండే ఈ పరోటా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. క్షణంలో ప్లేట్ ఖాళీ చేస్తారు. ఎలా తయారు చేయాలో చూద్దామా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీత కిచెన్ వ్లాగ్స్. ఆలు పరోటా అని చెప్పాను కదా, అందుకోసమే ముందుగా ఆలు తీసుకోవాలి. ఒక 4-5 వరకు తీసుకొని దాన్ని ఇలా కట్ చేసుకొని దాంట్లోకి వాటర్ పోసుకొని ఇవి ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నాకు ఉడికిపోయినాయి. ఇలా ఉడికిన తర్వాత వీటిపై ఉన్న పొట్టు తీసేసుకొని చిన్న చిన్న పీసెస్లా చేసుకోవాలి. పీసెస్ కూడా కాదు, మొత్తం స్మాష్ చేసేసేయండి, మెత్తగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి కొంచెం చిటపటమనిపియాలి. అవి చిటపటమన్న తర్వాత ఒక చిన్న సైజ్ ఆనియన్ వేసుకోండి. అది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఆలు పరోటాని మీరు లంచ్ బాక్స్లో కూడా పెట్టొచ్చు, పిల్లలకు స్నాక్స్లా పెట్టొచ్చు, బ్రేక్ఫాస్ట్లా తినొచ్చు. మీరు ఎలా తీసుకున్నా కానీ చాలా బాగుంటుంది. హెల్దీ రెసిపీ అనమాట. మనకి మైదా పిండి వాడట్లేదు, గోధుమ పిండి, ఆలునే కాబట్టి ఏం చక్కగా తినొచ్చు అనమాట. చూసారు కదా, కొంచెం పసుపు వేసుకొని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంప మిశ్రమం కూడా వేసుకోవాలన్నమాట. మీకు చాలా రోజుల నుండి ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. మీరు వీడియోకి లైక్ ఇస్తారు చూడండి, లైక్ ఇచ్చినప్పుడు హైప్ అని వస్తుంది చూడండి, హైప్ అనేది ఇవ్వండి. మీరు వీక్లీ 3 టైమ్స్ వస్తుంది అనమాట. 3 వీడియోస్కి మాత్రం ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. హైప్ నొక్కండి, నాకు చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇది ఇలా మగ్గిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. నాకు ఇక్కడ స్పూన్ చిన్నగా ఉంది కాబట్టి 2 వేసుకున్నా. అలాగే 1 స్పూన్ ఉప్పు, మీరు తీసుకునే స్పూన్ సైజుని బట్టి, మీరు తీసుకునే మసాలా గ్రేవీని బట్టి, ఆలు స్టఫింగ్ కోసం దాన్ని తగ్గట్టు ఉప్పు కారం వేసుకోండి. నేను వేసాను కదా, మీరు కూడా 2 స్పూన్లు వేసేసి నోరు వగిరించేలా చేసుకోకండి, అంటే కారం కారం అనేలాగా. ఓకేనా? ఇలా కారం కూడా మగ్గించుకోవాలి. అంటే ఒక 5 నిమిషాలు మగ్గుతుంది. సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. కస్తూరి మెంతి వేసుకోవాలి. అలాగే గరం మసాలా అది కూడా వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి, సన్నగా తరిగింది. కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసేయండి. అంతే, ఆలు స్టఫింగ్ రెడీ అనమాట. సమోసాకి, ఆలు పరోటాకి అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. అలాగే రైస్తో కూడా తినొచ్చు అనమాట. రైస్ తోటి పచ్చిపులుసు కలిపి తినండి, అద్దరిపోతుంది అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. నేను అప్పుడప్పుడు చేస్తాను కూడా. అది పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. తర్వాత నేను ఇక్కడ 1 కప్పు వరకు గోధుమ పిండి, 1/2 కప్పు వరకు మైదా పిండి కూడా తీసుకున్నాను. ఈ 2 వేసి, మీకు మైదా వద్దు, మాకు హెల్దీగా తినాలి అనుకుంటే, హెల్దీ ఎవరైనా తినాలనుకుంటారు, వీడియో కోసం కాబట్టి కొంచెం తెల్లగా బాగుండాలి కదా, మరీ నల్ల కొడతాయేమని చెప్పేసి పరోటాలు కొంచెం మైదా కూడా యూజ్ చేశాను. అందులోకి కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఆయిల్ కూడా కొద్దిగా వేసి మొత్తం పిసికేసుకోవాలి అనమాట. అంటే మనం ఇట్లా పట్టుకున్నప్పుడు ముద్దలా కావాలి. అలా అయిన తర్వాత కొద్ది వాటర్ వేసుకుంటూ, చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోండి. దానిపై కొంచెం ఆయిల్ అప్లై చేసి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. పిండి మంచిగా నానుతుందన్నమాట. చూసారు కదా. ఇప్పుడు దీనిని మీకు ఏ సైజు కావాలి అనుకుంటే ఆ సైజులో బాల్స్ తయారు చేసుకోండి. చేసి మనం పరోటా రెడీ చేసుకోవాలి. నేను ఇక్కడ మధ్యలో స్టఫింగ్ పెట్టి చేయలేదండి. 2 చపాతీలా చేసి మధ్యలో స్టఫింగ్ పెట్టి మళ్ళీ క్లోజ్ చేసేసా. పిల్లలకు కొంచెం డిఫరెంట్ లుక్ ఇద్దామని చెప్పేసి, స్టైల్గా ఉంటే, అరే మా మమ్మీ ఈరోజు ఏదో డిఫరెంట్గా చేసింది, భలే ఉందే అనుకొని పిల్లలు ఇష్టంగా తింటారనమాట. అందుకొరకే ఇప్పుడు నేను చూపించిన విధంగా చేయండి. ఇక్కడ చూసారు కదా, చపాతీ ఇంకా రౌండ్గా కావాలి అనుకుంటే ఏదైనా మూత, మన స్టీల్ బాక్సెస్ ఉంటాయి కదా, దాని మూత తీసుకొని దాంతో ఇలా ఒత్తేసుకోండి. మనకు రౌండ్ షేప్ కరెక్ట్గా వస్తుంది. పూరి అయినా, చపాతీ అయినా, ఇలా పరోటా అయినా ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు దాంతో ఇలా చేసేసుకోండి. మిగిలిన సైడ్స్ ఉన్నాయి కదా, అది వేస్ట్ అయిపోతుంది కదా అని భయం ఏం లేదు. ఎందుకంటే దాంతో కూడా మనం ఇంకొక చపాతీ రెడీ చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ ఒక 2 ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత మధ్యలో స్టఫింగ్ పెట్టాలి. ఆలు స్టఫింగ్ మొత్తం స్ప్రెడ్ చేసేయాలి. చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీలు ఒకదానిపై ఒకటి వేసుకోవాలి. పల్సగా చేసుకోండి, మందంగా వద్దు. మధ్యలో స్టఫింగ్ పెట్టి రుద్దితే మొత్తం బయటికి వెళ్ళొచ్చి మొత్తం రచ్చరంబోలా అవుతుందన్నమాట. అందుకే ఇలా 2 చేసేసుకుంటే మనకు పైన కింద లేయర్ 2 కూడా పల్సగా ఉంటే బాగుంటాయి. ఇక్కడ చూసారుగా, స్పూన్ తోటి మొత్తం ఇట్లా డిజైన్లా చేశాను. న్యూడిల్స్ స్పూన్ ఉంటుంది కదా, దాంతో అనమాట. అలా చేసిన తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని దాన్ని వేడి చేసుకోవాలి. అది వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి 2 సైడ్లు. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఇలా అనమాట. మీకు ఎన్ని వీలైతే అన్ని పెట్టేసుకోండి, అది బయటకు వచ్చేది ఏం లేదనమాట. అందులోనే కుక్ అవుతుంది, బాగుంటుంది. డిజైన్ కూడా చూడడానికి కలర్ఫుల్గా బాగుంటుంది అనమాట. మనకి ఇక్కడ పరోటా కాల్చేటప్పుడు ఆయిల్ మాత్రమే అప్లై చేయాలని ఏం లేదు. బటర్ అయినా వేసుకోవచ్చు, లేదా నెయ్యితో కూడా వేసుకోవచ్చు అనమాట. అంటే కాల్చుకోవచ్చు. చూసారు కదా, 2 సైడ్లు ఫ్రై చేసిన తర్వాత అబ్బబ్బా ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుంది కదా. పిండితోటి అంతా కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. బయట హోటల్స్లో తిన్నప్పుడు మనకు టేస్ట్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఉంటుంది. 1కి 2 లాగిస్తారు, నేను గ్యారంటీ అనమాట. చాలా బాగుంటుంది. మీరు ఆలోచించకుండా ప్రిపేర్ చేసుకోండి. ఈ రోజే ట్రై చేయండి. రేపు నాకు వచ్చి కామెంట్ చేయండి ఎలా ఉంది అని చెప్పేసి.
ఇక్కడ వరకు వీడియో చూసారా? చూసినాక లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. రోజు ఫాలో అవ్వండి కొత్త కొత్త రెసిపీస్ కోసం. ఇక్కడ చూసారు కదా, లోపల స్టఫింగ్ కూడా వావ్! ఎంత కలర్‌ఫుల్‌గా ఉంది కదా! చూస్తుంటే నోట్లో నీళ్ళు అలా ఊరుతున్నాయి అనమాట. అంత బాగుంది. టేస్ట్ కూడా బాగుందనమాట. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.